ఏప్రిల్ 26, 2025 శనివారం ఎకరేష్‌గూడెం మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ అనేది ఏ విధంగా వచ్చిందేమో ఏమండి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో, మా లంగల్లి మార్కెట్ యాక్షన్ అంతా పూర్తి సమయానికొచ్చేసి అన్ని మండీలోనూ ఆల్మోస్ట్ ఆల్ ₹200 వరకు అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళింది. సో, నిన్న ఏం డిఫరెన్స్ అంటే నిన్న యావరేజ్‌గా తీసుకున్నట్టయితే నిన్న అంగల్ కొంచెం పర్లేదు. ఒక 10, 20 కొంచెం పర్లేదు అంగల్ మార్కెట్ యావరేజ్‌గా మరీ భారీగా కాదు. సో, యావరేజ్‌గా తీసుకున్నట్టయితే ఇంకా ఆల్మోస్ట్ ఈ సూపర్ ఫైన్ క్వాలిటీలు అంతా మొన్నటి రేట్‌లో వెళ్తే నిన్న యావరేజ్ మాత్రం కొంచెం పర్లేదు. సో, ఇంక ప్రైస్ విషయం ఆల్రెడీ నేను డిస్కషన్ చేసినాను అంగల్ని. ఇంకా మన మదనపల్లి మార్కెట్ స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనం ముందుగా జీపీఆర్ మనీ లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్‌లో దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. జీపీఆర్‌కి అలాగే పీవీఎస్‌కి బాగానే వస్తున్నాయి. తద్దే మండీలన్నిటికీ దిగుమతి అయితే తగ్గింది. ఒక 2, 3 మండీలకి మినహాయించినట్టయితే తద్దే మండీలన్నిటికీ దిగుమతి తక్కువగానే వచ్చింది. జీపీఆర్‌కి అలాగే వెంకటేశ్వర మండి అంటే జీపీఆర్‌కి, పీవీఎస్‌కి వచ్చేసి ఒక 500 బాక్సులు, 500 బాక్స్ కొంచెం ఎక్కువగా వచ్చుంటాయి. ఎగ్జాంపుల్‌గా మాట్లాడుకుంటే ఓ లైన్ మొత్తం తీసుకుంటే 2 మండీలు తప్పించి మిగతా మండీలన్నిటికీ దిగుమతి అయితే ఎట్లాగే తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. అలాగే టీవీఎస్ మండీ లైన్‌లో మాట్లాడుకున్నాం. పెద్దగా మార్పు అయితే లేదు. నిన్నట్లాగే వచ్చింది. ఓవరాల్‌గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నిన్నట్లాగే స్టాక్ అయితే ఉంది. మళ్ళీ అంటే పెద్దగా మార్పు అయితే లేదు. మరి వేలంపాట్లు అనేది ఏ విధంగా ఉంటాయి, ఏమి అనేది చూడాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి దిగుమతులు కొంచెం అటు ఇటుగా వస్తున్న వేలంపాట్లు ఎక్కడ ఫాస్ట్ అనే మాటే లేదు. దిగుమతి స్వల్పంగా తగ్గినా, అదే స్వల్పంగా పెరిగినా కూడా అవే రేట్లే ఓ ₹10 అటు ఇటు అంతే. మరి ఈరోజు ఏ విధంగా ప్రైస్ ఉంటాయనేది చూడాల్సి ఉంటుంది. దిగుమతి పెద్దగా మార్పు అయితే లేదు. సేమ్ నిన్నటి మాదిరే వచ్చింది. సో, ప్రస్తుతానికైతే ఇదే అప్డేటు. మీకు ఈ తక్షణంగా భూవరం కావాల్సింటే కింద నెంబర్స్ కాల్ చేయొచ్చు. స్టాక్ అయితే ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉంది. సో, ఎవరికైనా కావాలి అనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా మీరే ఇక్కడికి వచ్చి తీసుకొని పోవాలనుకుంటే కింద నెంబర్స్ కాల్ చేసి తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఇది ఇన్ఫర్మేషన్ మన మదనపల్లిని ఇంకా